ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. నేను లాస్ట్ రీల్లో షేర్ చేశాను కదా, గులాబ్ జామున్ నేను ఇలా చేశాను, ఇలా పాడైపోయింది అని. అలాగే క్లియర్ వీడియో కూడా చేస్తాను కదా, ఎలా చేశాను, ఎందువల్ల ఇలా అయిందనేసి. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. చాలా క్లియర్గా ఎలా చేసుకోవాలి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందనేది కూడా మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇలా పగిలినాయా, అది పర్ఫెక్ట్గా రానట్టే పగలడము, కొన్ని చిన్నగా అలాగే ఉండిపోవడము జరిగింది. అలాగే అన్నీ కూడా ఈవెన్గా రాలేదన్నమాట, షేప్ కూడా. కానీ చేయటం ఈవెన్గా చేసాం, ఫ్రై అయిన తర్వాత ఈవెన్ అవ్వలేదు. అదంతా ఎందుకు జరిగిందనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఈ కప్తో మెజర్మెంట్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్, కానీ నేను కలిపే మెథడే రాంగ్ అయింది. అది ఎందుకు అయిందనేది నేను చెప్తాను. ఇక్కడ మొత్తం ఈ కప్తోనే, ఇప్పుడు ఈ కప్ వరకు పిండిని తీసుకున్నాను కదా, మనం అలాగే బెల్లాన్ని కూడా ఈ కప్తోనే తీసుకోవాలి. ముందుగా అయితే పిండి కలిపేశాను. ఇది బిగ్ మిస్టేక్ అండి, ముందుగా అస్సలు పిండి కలపకూడదు. దీనివల్ల పాకం చల్లారిపోదు. ఇక్కడైతే ఒక కప్పు పిండి తీసుకొని దాంట్లోకి 1/4 కప్పు పాలు వేసుకున్నాను. అది కూడా కొంచెంగా వేసేసాను అనమాట నేను, అంటే సరిగ్గా కలపలేదు. అంతా ఒకటేసారి వేసి కొంచెంగా వేళ్ళతో, అంటే ముని వేళ్ళతో కలపాలి. చేతులు చూపించాను కదా ఫస్ట్, ఇక్కడ దాకా కరెక్ట్గానే జరిగింది. జస్ట్ అంతే, ఇంక డనడనా అంట వర్షం పడిపోయింది. ఆ వర్షంలో ఎక్కడ కరెంట్ పోతుందో, వీడియో లైటింగ్ సరిగ్గా రాదు, ఈవినింగ్ టైంలో చేస్తున్నాను కదా అని చెప్పేసి హడావుడిగా చేయడం మొదలు పెట్టేశాను. చపాతీ పిండిలా కలిపేశాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. జనరల్గా ఇక్కడ గులాబ్ జామున్ పిండి కలిపేటప్పుడు వేళ్ళతో, ముని వేళ్ళతో మాత్రమే కలపాలి. కొంచెం రెస్ట్ ఇస్తూ మళ్ళీ కలుపుతూ ఉండాలి. మనకి ఎక్కడ లేట్ అయిపోతుంది, మళ్ళీ కరెంట్ పోతుంది, వీడియోకి రాదనేసి స్పీడ్గా కలిపేశాను అనమాట. మనం కలిపేటప్పుడే స్మూత్గా రావాలి. నేను స్పీడ్గా కలిపేసి ఇలా తడిగుడ్డ కప్పేశాను. మీరు జనరల్గా కలుపుకున్నా కానీ తడిగుడ్డ కంపల్సరీ కప్పాలి. నేనైతే పాకం ఇలా లేట్గా స్టార్ట్ చేశాను. జనరల్గా పాకం ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత పిండి కలపాలి. అప్పుడైతే మీకు పాకం త్వరగా చల్లారుతుంది, గులాబ్ జామున్ కూడా మంచిగా ఉరుతుంది. ఇక్కడ నేను చేసిన దానివల్ల పాకము వేడిగా ఉండిపోయింది, గులాబ్ జామున్ వేడిగా ఉన్నాయి. ఇక్కడైతే 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. నేను బెల్లం తీసుకున్నాను. బెల్లంతో కూడా 1 కప్ పిండికి 1.5 కప్ బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ కూడా 1.5 కప్కి 1.5 కప్ వేయకుండా కొంచెం తగ్గించి వేసాను, అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లం వేసాను కాబట్టి పైనంతా కొంచెంగా దుమ్ము అంతా బెల్లంలో ఉండే చిన్న పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఈ బెల్లం పాకం అంతా కరిగిన తర్వాత, అంటే ఈ సిరప్ అంతా కరిగిన తర్వాత ఇంకొంచెం సేపు మిగిలిన బెల్లం ముక్కల్ని కూడా కలగడానికి టైం ఇచ్చాను. నీట్గా అట్లా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేస్తూ వాటిని కొంచెం స్మాష్ చేస్తూ ఉంటే నీట్గా అంతా కూడా కరిగిపోయాయి. ఇప్పుడు వీటిని నీట్గా స్టెయిన్ చేసుకోవాలి. ఎంత మట్టి వస్తుందో ఈ వంటకమనే కాదు, పొంగలి ఏది చేసుకున్నా కానీ బెల్లాన్ని కొంచెం ఇలా తేరు పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. లేదంటే ఇలా పార్టికల్స్ అన్నీ ఉండిపోతాయి. మీరే చూడొచ్చు వీడియోలో, గిన్నెకి ఎంత ఉందో చెత్తగా. అలాగే మన దీంట్లో కూడా ఉండిపోయింది, ఆ జల్లి గిన్నెలో కూడా. మిగతాది కూడా కింద కూడా కొంచెం పేర్కొని పోయింది, జల్లి గిన్నె కొంచెం హోల్స్ ఎక్కువ తెలియడం వల్ల. ఇంకా పల్చటి క్లాత్తో వడపోస్తే ఇంకా బాగుంటుంది. ఇలా వడకాచినవి అన్నీ కడుక్కున్న ప్యాన్లో మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నగా వేసాను, చివరిలో చూడండి ఎంత గజిగా ఉందో. అందుకే నేను క్లాత్తో వడకట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకొంచెం సేపు మరగనివ్వాలి. ఇవి మనకి కన్సిస్టెన్సీ లైట్గా జీర కారుతుంది అంటారు కదా, అలాగ రావాలి. అప్పటి వరకు చేసుకోవాలి. జస్ట్ అలా చేతికి టచ్ కూడా అవ్వట్లేదు, సో ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఈలోపు పిండి కూడా నానుతుంది. జనరల్గా అయితే నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ముందు పాకం పట్టుకొని తర్వాత ఇది చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నానిన పిండిని కూడా నేను మళ్ళీ కలపలేదు, జస్ట్ అట్లా పైకనేసి నీట్గా అవి రోల్ చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా చాలా స్లోగా చిన్నగా కొంచెం ప్రెషర్ పెడుతూ చేయాలి. నేను ఎక్కువ ప్రెషర్ పెడుతూ స్పీడ్గా తిప్పేశాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ వీడియో ఉన్నట్టుగా పెట్టేశాను అనమాట. నేను ఇక్కడ దీన్ని ఏం ఎడిట్ చేయలేదు, అంత స్పీడ్గానే చేశాను. నేను జనరల్గా చేసుకునేటప్పుడు నీట్గా కొంచెం సున్నితంగా చేసుకుంటూ కొంచెం ప్రెషర్ పెడుతూ చేసుకోవాలి. రెండిటి పైన కూడా ఇలా గుడ్డ కప్పుకోవాలి. అలాగే నున్నంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నున్నంగా రాలేదు, క్రాక్స్గా ఉన్నాయి అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నామంటే చాలా నున్నగా పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్. ఇక్కడ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఇంకోసారి టెస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసే ముందు. చూసారా, ఆయిల్లో వేయగానే బాగా బుసబుసా అంటూ వస్తుంది. అలా రాకూడదు, త్వరగా మాడిపోతుంది అనమాట. ఇలా రావడం వల్ల పైన మాడిపోయి లోపల పిండి ఆగిపోతుంది. ఇలా చేసుకుంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేను అందుకనేసి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకునేసి తీసుకున్నాను. మీరు గమనిస్తే ఏవి కూడా పర్ఫెక్ట్గా రాలేదు, నేను స్పీడ్గా చేశాను అంతే. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఎప్పుడు చేసే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వచ్చే గులాబ్ జామున్ ఫస్ట్ టైం ఇలా అయిపోయింది. నేను ఎప్పుడు బెల్లం గులాబ్ జామునే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయ్యిందని కొంచెం బాధ అనిపించింది, వీడియో తీసినా కానీ వేస్ట్ అయిపోయిందని. బట్ ఓకే, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది కూడా మనం చెప్పాలి కదా. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా తెలిస్తే ఇంకొకరన్నా ఆ మిస్టేక్స్ చేయకుండా చేస్తారు కదా, హడావుడు లేకుండా. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడే టైం తీసుకొని చేసుకుంటారన్న దాంట్లో నేను చేసేసాను అనమాట ఈ వీడియోని. గులాబ్ జామున్లు అన్నీ కూడా తగ్గించిన తర్వాత ఫ్లేమ్ అంతా ఆపేసిన తర్వాత వేసుకునేసి మళ్ళీ కొంచెం సేపటికి ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. అలాగే ఈ గులాబ్ జామున్
కూడా బ్యాచ్గా వేసుకో. మ్యాక్స్ బాల్స్ అన్నీ పగిలిపోయాయి, కొన్ని మాత్రం మంచిగా ఉన్నాయి, కొన్ని అయితే అస్సలు పొంగలేదు. వేసిన పిండి వేసినట్టే వచ్చేసింది. ఇలా మంచి కలర్ రావాలి, మనం దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇదైతే ఇలా తిప్పుతూ ఉంటే అన్ని సైడ్లు బాగా వస్తుంది. బోండా చేసినప్పుడు కూడా మనం రివర్స్ చేసేదానికంటే కూడా ఇలా జాలిగిని పెట్టి పైన తిప్పుతూ ఉన్నామంటే మంచి కలర్ వస్తే ఈవెన్ టోన్లో మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి ఇలా అయిపోయాయి లేదో అసలు టైమే ఇవ్వలేదు, కొంచెం కూడా చల్లారని ఇవ్వలేదు. వేడి పాకంలోకి ఇలాగే వేడి వేసేసాను. అలా వేయడం వల్ల నీట్గా త్వరగానే అబ్జర్వ్ చేసుకుంది, కానీ బట్ టేస్ట్ అయితే కొంచెం మారింది అనిపించింది నాకు. అది మరి మెత్తగా సాఫ్ట్గా అంటే ఆ టెక్స్చర్ అంతా పోయింది. ఒరిజినల్గా మనం చేస్తే ఎలా ఉంటుంది అలా లేకుండా సాఫ్ట్గా అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ వేడి దాంట్లో వేసాను. చూడ్డానికి పాకం ఎక్కువగా అనిపిస్తున్నా ఒక 15 to 20 minutes వదిలేస్తే మంచిగా వస్తుంది. అట్లీస్ట్ 1 hour to 3 hours వదిలేస్తే ఇంకా బాగుంటుంది. కరెంట్ లేదు, అసలు తొందరగా ఉన్నాం, స్నాక్స్ టైము, బాబు కూడా బాగా కావాలని హడావుడి చేసేస్తున్నాడు. సో ఇంక నేను 15 to 20 minutes ఓకే సోక్ చేసేసాను. వెంటనే ఓపెన్ చేసేసాను. పాకం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా వచ్చేసాయి కదా, మీకు చూస్తే తెలుస్తుంది. చాలా వరకు ఇలాగా పగిలిపోయినట్టు అట్లా వచ్చాయి, కానీ ఏవి ఆయిల్లో పేలలేదు. అది చాలా వరకు బెస్ట్ అని చెప్పుకోవాలి. హడావుడిగా చేసినా కానీ మంచిగా రాకుండా వచ్చేసింది ఇలా పేలకుండా. చూస్తే మీరు కొంచెంగా ఇలాగా లోపల పిండి ఉండిపోయింది. కొన్నిటిలో ఇలాగ వచ్చిన వాటిలో మాత్రమే పిండి ఉండిపోయింది, అలా రాకుండా ఉన్న వాటిలో పిండిలాగా లేదు. చాలా బాగున్నాయి. బట్ నేనేం చేశాను, అలా వచ్చిన వాటన్నిటిని ఇట్లా హాఫ్కి కట్ చేసి కొంచెం సేపు దాంట్లో సోక్ చేసి సర్వ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. బట్ మనం చేసే మిస్టేక్స్ మాత్రం చాలా ఉంటాయి. ఈ వీడియో మొత్తం మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడో ఒక రోజు మంచిగా టైం కుదిరిన రోజు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలనేది వీడియోతో చూపిస్తాను. మీరు ఇక్కడైతే వీడియోని చూసి కాదు, నేను చెప్పిన ప్రాసెస్ని బట్టి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా చేసుకోవద్దనేసి మాత్రమే ఈ వీడియో చేశాను. మీకు ఇది ఎలా అనిపించింది? ఇప్పటివరకు ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.